నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు క్రైమ్ న్యూస్ అప్డేట్ తెలుసుకుందాం. ఈ రోజు నాతో పాటు ప్రముఖ సీనియర్ క్రైమ్ జర్నలిస్ట్ శ్రవణ్ కుమార్ గారు నాతో పాటు ఉన్నారు. సార్ తో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, భారతీయ జనతా పార్టీ బీజేపీ ఎమ్మెల్యే మీద అంటే గాలి జనార్దన్ గారి ఇంటి మీద ఒక భవనానికి అంటే మోడల్ భవనానికి ఒక హౌస్ కి నిప్పంటించారు దుండగులు. సో ఇంట్లో ఎవరు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. సో ఆ టాపిక్ మీద మీరు ఏం చెప్తారు? గాలి జనార్దన్ గారు కర్ణాటక రాష్ట్రంలో రాజకీయాలలో ఒక బిగ్ షాట్ అనే చెప్పాలి. వ్యాపారాల్లో బిగ్ షాటు, ఒక మూలస్తంభం భారతీయ జనతా పార్టీకి అని చెప్పాలి వాస్తవానికి అయితే. కానీ ఈ దురదృష్టవశాత్తు ఈ మధ్యకాలంలో ఆయనకు పార్టీ ప్రత్యర్థులైనట్టు కాంగ్రెస్ తరపునటువంటి నారా భరత్ కుమార్ రెడ్డి తోటి వాళ్ళకు విభేదాలు వచ్చాయి. దాంతో వాళ్ళ మధ్య రీసెంట్గా ఒక 2 వీక్స్ బ్యాక్ అతని మీద హత్యా ప్రయత్నం చేయడం, డైరెక్ట్ కాల్పులు చేయడం, అంటే గాలి జనార్దన్ గారు ఉన్న దగ్గరనే వాళ్ళ అనుచరులు కాల్పులు చేయడం, అది చిన్న వివాదం కాస్త కాల్పుల దాకా వెళ్ళడం. రీసెంట్గా 2 వీక్ జరిగింది. దాని ఇంకా చర్చ జరుగుతున్న తరంలోనే మళ్ళీ ఇప్పుడు గాలి జనార్దన్ గారి ఇంటి ఏదైతే మోడల్ హౌస్ అని ఉంటుందో వాళ్ళకొకటి గెస్ట్ హౌస్ లాంటిది, దాన్ని గుర్తు తెలియని వ్యక్తులు తగలబెట్టేశారు. అదృష్టం కొద్దీ ఆ ఇంట్లో ఎవరు లేరు కాబట్టి ఆస్తి నష్టంతో సరిపోయింది. అది కూడా 3 కోట్ల నష్టం తెలుస్తూ ఉంది. గాలి జనార్దన్ గారేమో అసెంబ్లీ సమావేశాల దృష్ట్యా బెంగళూరు టౌన్లో ఉన్నాడు. సో వాస్తవం ఏంటంటే లోకల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేకు వీళ్ళకి పడతలేదు. వీళ్ళ మధ్య ఈ మధ్యకాలంలో ప్రచన్న యుద్ధం స్టార్ట్ అయింది. ఇంత పెద్ద స్థాయిలో ఉన్నటువంటి అంటే ఒక గాలి జనార్దన్ గారు, ఆయన ఎమ్మెల్యేగా ఉన్నట్టు భరతిరెడ్డి గారు ఒక వీధి రౌడీల్లా కార్యకర్తల్లా కొట్టుకోవడం అనేది చాలా నైతికంగా దెబ్బతిందని చెప్పాలి రాజకీయాలు. ఎందుకంటే ఏదో చిల్లర నాయకులు చిల్లర వీధి నాయకులు కొట్టుకున్నారంటూ అర్థం ఉంటుంది. కానీ వీళ్ళు ఫ్లెక్సీల కోసం లేదా బ్యానర్ల కోసం లేదు ఓపెనింగ్ల కారణం ఆస్తి వివాదాల కాడ వివాదాలు పెట్టుకొని ఇట్లా కాల్పుల దాకా వెళ్తుందంటే ఈ రాజకీయాలు ఎక్కడికి వెళ్తున్నాయి అనేది బాధ అవుతుంది ఒక్కసారి. ఎందుకంటే హత్యలను ఎవరు కూడా ప్రోత్సహించం. సో ఇక్కడ ఒక రాజకీయ నాయకుడికి ఈ పరిస్థితి ఉందంటే సామాన్య పరిస్థితి ఏంటి అక్కడ? మరి ఒక ఎమ్మెల్యే మీద ఈ కాంగ్రెస్ కార్యకర్తలు ఏదైతే వీళ్ళు చెప్పబడుతున్నట్టు ఆరోపిస్తున్న కాంగ్రెస్ కార్యకర్తలు మన సామాన్యులు ఎలా ట్రీట్ చేస్తారు, ఇవన్నీ కూడా మనం ఆలోచించాల్సిందే. మొత్తం మీద వీళ్ళ మధ్య బహుశా అధికారిక పోటీ ఒకటి, రాజకీయ పోటీ ఒకటి, ఆర్థిక సంబంధమైనటువంటి వివరాలు కూడా ఉండవచ్చు. ఏది జరిగినా కూడా ఒక నాయకుడి మీద బహిరంగంగా ఇట్లా కాల్పులు జరపడం, వాళ్ళ ఇంటి మీద ఇట్లా తగలబెట్టడం అనేది వాళ్ళలో ఉన్న కక్షను కార్పల్యాలను స్పష్టమవుతుంది. వీటిని ప్రభుత్వం ఏ విధంగా తిప్పికొడుతుందో మనం వేచి చూడాలి. మరి థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.